వికారాబాద్ పట్టణంలో బసవేశ్వర జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగాయి. పట్టణంలోని బసవేశ్వర చౌక్ వద్ద వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి బసవేశ్వరుడి సేవలను కొనియాడారు. సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను స్మరించుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా వీరశైవ యువదళ్ సభ్యులు ప్రజలకు అంబలి పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బసవేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బసవేశ్వరుని యొక్క 11వ శతాబ్దంలోని కుల, మత, లింగ, వర్గ భేదాలను రూపుమాపి కాయకమే కైలాసం అనే నిదానంతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. బ్రాహ్మణుని కులంలో బసవేశ్వరుడు పుట్టి లింగధారణ చేసి రోజుకు 108 మంది జంగమయ్యలకు భోజనం పెట్టిన తర్వాతనే ఆయన భోజనం స్వీకరించేవారు. ఆనాటి నుండి దొంగలించవద్దు, ఎవరిని అనుమానించవద్దు అనే నిదానంతో బసవేశ్వరుడు మనకు తత్వబోధన బోధించి కుల, మత, లింగ భేదాలను అన్నింటినీ రూపమైనటువంటి వ్యక్తి 11వ శతాబ్దంలోనే. కాబట్టి ఆ యొక్క బసవ జయంతిని సందర్భంగా ఆ బసవేశ్వరుని కృప మనందరిపైన ఉండి సుఖశాంతులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ